నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రెసెంట్ మా టీవీలో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 విషయం అందరికీ తెలిసిందే. అందులో 12 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ బేబక్క ఎలిమినేట్ అవగా తర్వాత శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. కాకపోతే ఈ వారం అయితే ప్రేరణ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. తన భర్త అమ్మమ్మ చనిపోయినట్లు బిగ్ బాస్ ప్రేరణకు కన్ఫెషన్ రూమ్ కు పిలిచి చెప్తారు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటూ చెప్తారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రేరణను తీసుకెళ్తారా లేకపోతే ప్రేరణ గేమ్ కంటిన్యూ చేస్తుందా తెలియాల్సి ఉంది. అయితే ఈ టైంలో ప్రేరణను బయటకు పంపిస్తే గేమ్ లో చాలా చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడిప్పుడే ప్రేరణ అందరితో కలవడము, గేమ్స్ లో ఇన్వాల్వ్ అవడము, చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ ఉంది. ఈ టైంలో ప్రేరణను కానీ బయటికి పంపిస్తే గేమ్ లో చాలా చేంజెస్ జరిగే ఉంటుంది. ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో నిన్న ఎపిసోడ్ చూసుకుంటే నిన్న ఎపిసోడ్ లో విష్ణుప్రియకి అలాగే ప్రేరణకి మణికంఠకి మధ్య దోశ విషయమై చాలా గొడవ అయితే జరిగింది. సో వాళ్ళ చీఫ్ చెప్పినట్లుగా ఫుడ్ ఎవరికి ఇవ్వకూడదు అనే రూల్ మీద ప్రేరణ చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉండి విష్ణుప్రియ వచ్చి దోశ ఇవ్వమని అడిగిన కూడా ఇవ్వను అన్నట్లు చాలా నెగ్లెక్ట్ గా చెప్పినట్లు అప్పుడు విష్ణుప్రియ ఆ మాటలకు చాలా ఎమోషన్ అయిపోయింది. తర్వాత ప్రేరణ తీసుకొచ్చి తనకు సారీ చెప్పడము, తర్వాత మణికంఠ మీద చాలానే ఫైర్ అయింది. ఇదంతా నీ వల్లే జరిగింది, నీ మాటల వల్లే విష్ణుప్రియ ఇంత ఎక్కువగా హట్ అయింది, నువ్వే చేసావు అంటే మణికంఠకు అలాగే ప్రేరణకు మధ్య చాలా గొడవ అయితే జరిగింది. ఈ టైంలో ప్రేరణను బయటకు తీసుకెళ్లే ప్రసక్తే లేదని ఆడియన్స్ చెప్తూ ఉన్నారు. ఇవండి బిగ్ బాస్ హైలైట్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.